వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ చక్రి ద వెంచర్ రైడర్. ఈరోజు 19th July 2024 బైక్ ట్యాక్సీ చేయడానికి ఫ్రైడే నైట్ స్టార్ట్ చేశాను అనమాట. 7:15 అలాగా ఒక రైడ్ చేశాను. ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 నుంచి ఫేజ్ 1కి అయితే వచ్చేసాను అనమాట. 7.7 కిలోమీటర్స్కి మనకు 87 రూపీస్ వచ్చింది ర్యాపిడోలో. సో చాలామందికి ఇంకా డౌట్ ఉంది కదా, ర్యాపిడో చేయొచ్చా లేదా, బైక్ ట్యాక్సీ చేయొచ్చా వద్దా అని. సో బైక్ ట్యాక్సీ చేస్తూ ఆర్టీఓ వాళ్ళు పట్టుకుంటే మనకు ఒక ఆర్డర్ అయితే ఊబర్లో వచ్చింది. సో ఊబర్ ర్యాపిడో రెండు ఆన్ చేసి పెట్టాను. లెట్స్ గో అండ్ పికప్ ద కస్టమర్. అలాగే అప్డేట్స్ ఏంటంటే, నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, సారీ జస్ట్ నౌ వి రిసీవ్ ద అప్డేట్, మండే విల్ రిసీవ్ ద ఆర్డర్ కాపీ. ఆర్డర్ కాపీ అనేది మండే వస్తుంది, అంత లోపల భయపడాల్సిన అవసరం లేదు. ఆర్టీఓ వాళ్ళకైతే ఆర్డర్ కాపీ వెళ్ళింది. ఆర్టీఓ వాళ్ళు మనల్ని స్టాప్ చేయట్లేదు. సో యూ కెన్ డూ బైక్ ట్యాక్సీ. ఇంకో విషయం ఏంటంటే, ర్యాపిడో వాళ్ళు నిజంగా చలాన్ కడుతున్నారా ఆర్టీఓ వాళ్ళు పట్టుకుంటే అంటే ఇలా ఉంటుందన్నమాట. నేను స్క్రీన్ మీద చూపిస్తాను ర్యాపిడో అంటే ఆర్టీఓ వాళ్ళు ఇచ్చిన చలాన్స్ ఎలా ఉంటాయి అనేది. సో వాళ్ళు ఏమని మెన్షన్ చేస్తున్నారంటే, పబ్లిక్ రోడ్ల మీద ఈ వెహికల్ పర్మిట్ లేకుండా ప్యాసింజర్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకెళ్తున్నారు. ఏమని మెన్షన్ చేశారంటే, వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటికి పబ్లిక్లో ప్యాసింజర్ని తీసుకెళ్తున్నారు, రెగ్యులేషన్స్ వయోలేషన్ అని చెప్పేసి 5,000 రూపీస్ ఫైన్ అయితే వేస్తున్నారు అనమాట. ఈ 5,000 అనేది ర్యాపిడో ఖచ్చితంగా ఇస్తుంది. చాలామందికి ఇదే డౌట్ ఉంది కదా, ర్యాపిడో వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది. సో ఖచ్చితంగా అయితే ఇస్తుంది. ఇక్కడ స్క్రీన్ షాట్స్ పెడతాను చూడండి, ఇది చూసుకోవచ్చు. డేట్ 18th July 5,000 రూపీస్ అయితే అడ్జస్ట్మెంట్ ప్లస్ అడ్జస్ట్మెంట్ అని ఉంది కదా 5,000 రూపీస్. నెక్స్ట్ ఈ డేట్ వచ్చేసి చూసుకోవచ్చు 17th 18th. ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్. కస్టమర్ ఆల్రెడీ కాల్ చేస్తుంది. హలో హలో ఎస్ ఐఎమ్ కమింగ్. ఎస్ ఐఎమ్ కమింగ్. సో కస్టమర్ వస్తున్నావా లేదా అని చెప్పేసి కాల్ చేసింది. వస్తున్నానని చెప్పాను. ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా, చూస్తున్నారు ఇంత రెడ్గా. సో ఇలాగా ర్యాపిడో వాళ్ళు అయితే చలాన్స్ పే చేశారనమాట. అంటే మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే, ఎయిదర్ మీరు ఆఫీస్కైనా డైరెక్ట్గా వెళ్ళాలి, లేకపోతే కస్టమర్ కేర్ కాల్ చేసినా కూడా వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తామంటారు. వాళ్ళు ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసి అయితే డబ్బులు అయితే రీఫండ్ చేస్తున్నారు. అది మనము ర్యాపిడో అకౌంట్ వ్యాలెట్లో యాడ్ అవుతాయి. ఆ వ్యాలెట్లో నుంచి మనము డౌన్లోడ్ చేసుకో అంటే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఎవరికన్నా రీఫండ్ రావట్లేదు, ర్యాపిడో వాళ్ళు ఇవ్వట్లేదు అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అది కూడా ఈ రీఫండ్ దేనికంటే, ఓన్లీ పర్మిట్ బైక్ ట్యాక్సీ నడపడానికి పర్మిట్ లేదని చలాన్ వేస్తే ఆ చలాన్కి ఖచ్చితంగా మీరు ఆ వ్యాలిడ్ డాక్యుమెంట్ చలాన్ సబ్మిట్ చేస్తే మీకు ఖచ్చితంగా రీఫండ్ వస్తుంది. ఎవరికన్నా రాకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ పెడతాను, చక్రి ఎఫ్ఎక్స్. అందులో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ర్యాపిడో వాళ్ళతో మాట్లాడి. సో వర్షం అయితే పడుతుంది. ఒక అమ్మాయి అయితే కాల్ చేసిందన్నమాట, బుక్ చేసి ర్యాపిడో బుక్ చేసి 27 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఏరియా పేరు చూడలేదు ఎక్కడికి అనేది. తనే ఇది వచ్చేసి 27 కిలోమీటర్స్. మై గాడ్. సో లెట్స్ డ్రాప్ దిస్ కస్టమర్. వర్షం ఒకటి పడుతూ ఉంది. ఏం ట్రాఫిక్ రా బాబు. అసలు బేస్ అయితే ఫుల్గా పెయిన్ స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా 27 కిలోమీటర్స్ వచ్చాం కదా. చిన్నగా చినుకులు పడితేనే ఉన్నాయి, అదొక తలనొప్పి. స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళ బాధ ఇంకా దారుణంగా ఉంటుంది వర్షం పడుతున్నప్పుడు బైక్ రైడింగ్. సో అన్నీ ఫుల్ ట్రాఫిక్, వర్షము. అలాగే వచ్చేసాను. 1.5 టైం పట్టిందనమాట. ఫైనల్లీ వచ్చేసాను. 385.
27 కిలోమీటర్స్కి 385 ఎలా వచ్చిందంటే 20% రెయిన్ సర్చ్ అయితే యాడ్ అయింది ర్యాపిడోలో, అందుకోసం. థ్యాంక్ యూ. టోల్కి నేనే కట్టా 25 రూపీస్, ఎందుకంటే కస్టమర్ వద్దని చెప్పింది, కింద పోతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను టోల్కి 25 రూపీస్ కట్టినాను. ఇస్తుంది అనుకుంటే ఇవ్వలే. సరే, ఏదైతే ఏముంది, మనకు 25 రూపీస్ లాస్. सॉरी, बस स्टॉप. हाँ 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 ठीक है, वो गौरे भी पाल लेना है. आप लोकेशन सेट के उधर नहीं, ये इलेक्ट्रॉनिक सिटी फ्लाईओवर बस स्टॉप के पास छोड़ना. ओके, हाँ हाँ ठीक है. चेंज ऑफ डेस्टिनेशन. हाँ आपको एक नोटिफिकेशन आएगा, रैपिडो में एक नोटिफिकेशन आएगा. आप जल्दी ड्रॉप चेंज किया ना, आप रैपिडो ओपन करो. हाँ, रैपिडो ऐप ओपन कर लो, आपको एक मैसेज आएगा. हाँ, एंड राइड. आई वॉन्ट टू बी ड्रॉप्ड हियर. आपने लोकेशन चेंज किया ना? नहीं, अभी इधर से 6 किलोमीटर्स जाना है, वो आप ड्रॉप लोकेशन बोला. हाँ, हेलमेट हेलमेट हेलमेट. नो प्रॉब्लम, థ్యాంక్ యూ. ఇది మ్యాటర్. ఊబర్లో ఇలా కాదు, కస్టమర్ లొకేషన్ చేంజ్ చేస్తే ఏం ఫరక్ పడదు. కానీ ర్యాపిడోలో ఏంటంటే గుడ్ థింగ్ ఏంటంటే మనకు ఎంత అమౌంట్ చూపించిందో ఆ అమౌంట్ ఫిక్స్డ్ లాక్డ్ ప్రైస్ అనమాట. ఇప్పుడు కస్టమర్ లొకేషన్ చేంజ్ చేసింది, అర్లీ డ్రాప్, దానికి మళ్ళీ కస్టమర్కి నోటిఫికేషన్ వెళ్తుంది, కస్టమర్ యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే మనం పేమెంట్ తీసుకోగలము ర్యాపిడోలో. ఊబర్లో అలా కాదు, ఎన్ని కిలోమీటర్స్ తిరిగామో అన్ని కిలోమీటర్స్కి ఛార్జ్ అయితే అవుతుందన్నమాట ర్యాపిడో. टू 777. ఓకే, ఫుల్ చినుకులు పడుతున్నాయి. ಇಲ್ಲಿ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿ ಟ್ರೈ ಮಾಡಿ. ಸೆವೆನ್. ಎರಡು ನಿಮಿಷ ಆಫ್ ಮಾಡಿರಿ ಗಾಡಿನ. ಹಾಂ, ಇದು ಗಾಡಿ ಒಂದು 2 ಓಕೆ ಓಕೆ ಪೇಮೆಂಟ್ಗೆ ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಆಗುತ್ತೆ. ಸರಿ, ಹಾಟ್ಸ್ಪಾಟ್ ಬೇಕಂತ ಕೊಡ್ತೀನಿ, ಒಂದು ನಿಮಿಷ. ಈ ಏರಿಯಾದಲ್ಲಿ ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿ ತನಕ ಸಿಗಲ್ಲ. ಹಾಂ, ಮೇಲ್ಗಡೆ ಹೋಗ್ತಿದ್ದಂಗೆ ವೈಫೈ ಕನೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ. ఓకే, థ్యాంక్ యూ. ఇలా ఉంటుంది, కొన్ని ఏరియాలో అసలు నెట్వర్క్ ఉండదు అన్నమాట. టైం 11:45. విద్యారణపురంలో ఉన్నాం. $185.
అక్కడ లోపలికి వచ్చేసాను. ఇక్కడ నుంచి అసలు ఆర్డర్స్ వస్తాయా రావా చూద్దాం. 3 యాప్స్ ఉన్నాయి కదా, ఏదో దాంట్లో వస్తుంది. అదిగో వెంటనే ఇంకోటి వచ్చింది, దొడ్బలాపురం. ఏదైతే ముందు వెళ్ళేదే రాత్రిపూట. టైం 2:30 అవుతుంది. చలి భయంకరంగా ఉంది, చంపేస్తూ ఉంది. వాళ్ళ అమ్మాయిలు అనుకోదండి, ట్రాన్స్జెండర్స్. ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తున్నాయి, కానీ చలికి వణికిపోతున్నాను అనమాట. నా వల్ల కాలేదు. 7.5 అవర్స్లో ఆల్మోస్ట్ ఒక 1400 దగ్గర 1400 అయితే ఆన్ చేసాను. దాంట్లో 300 పెట్రోల్ పోయింది. అసలు ఈ చలికి ఇప్పుడు ఒక 15 కిలోమీటర్స్ ఇంటికి వెళ్ళాలి చలిలో. సో వెళ్దాం. సో అప్డేట్ మండే వస్తుందని చెప్పారనమాట, ఆ హైకోర్టు ఆర్డర్ కాపీ. తర్వాత ఈ బైక్ ట్యాక్సీ అనేది లీగల్గా చేసుకోవచ్చు. మనకు హైకోర్టు ప్రొటెక్షన్ అయితే ఉంది. ఆర్టీఓ వాళ్ళు ఇప్పుడు ఆపట్లేదు. ఉన్న ప్రాబ్లం అంతా ఆటో డ్రైవర్స్ది. అది కూడా రాత్రిపూట అయితే ఏం ప్రాబ్లం లేదు. పొద్దున పూట అయితే కొంచెం చూసుకొని ఆటో డ్రైవర్స్తో జాగ్రత్తగా ఉండండి. సో ర్యాపిడో వాళ్ళు అయితే ఖచ్చితంగా చలాన్ అయితే పే చేస్తున్నారు. మిమ్మల్ని బైక్ ట్యాక్సీ చేస్తున్నందుకు పట్టుకుంటే ఆ చలాన్ మాత్రం వాళ్ళు పే చేస్తారు. స్క్రీన్ షాట్స్ మీకు చూపించాను కదా, కావాలంటే మళ్ళీ ఇంకోసారి పెడతాను. ఈ బైక్ ట్యాక్సీ చేస్తున్నారు అని పట్టుకుని చలాన్ వేసింది కాకుండా వేరే చలాన్, అంటే హెడ్ లైట్ లేదు, మిర్రర్ సైడ్ వ్యూ మిర్రర్స్ లేవు, డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు. అంటే డాక్యుమెంట్స్ ఏమేమంటే డిఎల్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇట్లాంటివి. ఇప్పుడు 15 ఇయర్స్ బైక్ దాటిందనుకోండి, ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా చూపించాలి. ఇలాంటివి ఏమన్నా లేకుంటే అడిషనల్ ఫైన్ కూడా వేస్తారనమాట. కానీ ఇప్పుడు బైక్ ట్యాక్సీ అసోసియేషన్ లీడర్ ఆదినారాయణ కూడా ఫుల్గా మీడియా మీదకి ముందరికి వచ్చేసి వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు బ్రైబ్ తీసుకుంటున్నారు, అనవసరంగా మమ్మల్ని ఆపుతున్నారు, స్పెసిఫైడ్ రీజన్ చెప్పట్లేదు ఎందుకు చలానా వేస్తున్నారు అని చెప్పేసి వచ్చారు. కానీ అది ఫుల్గా వీడియో ఇంతవరకు బయటకు రాలేదనమాట. కొంచెం వేస్తున్నాడు అనమాట TV9 కన్నడ వాడు. సో ఏమైనా అప్డేట్ మండే మ్యాక్సిమం మనకు హైకోర్టు ఆర్డర్ వచ్చిందనుకోండి, ఎవరు ఆపినా కూడా మనం అది చూపించుకోవచ్చు. సో ఇంతే వీడియో ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఇప్పుడు అర్లీ మార్నింగ్ 3 దగ్గర అవుతూ ఉంది. ఇక్కడ కుష్కా కబాబ్ బిర్యానీ అమ్ముతున్నారు అనమాట. సో తీసుకోవాలా తినాలా వద్దా, ఇంటికి వెళ్ళిపోయి పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళి తినేస్తాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and like the video if you like it.